morning, students. Hi, students. My name is Shankar, chemistry lecturer. మనము ఈ కెమిస్ట్రీ లెక్చర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన లెక్చర్స్ వీడియోస్ రూపంలో మీ అందరికీ ఉపయోగపడతాయని చెప్పి చేస్తున్నాము. సో ఇవాళ ప్రజెంట్ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో డెఫినేషన్స్, వాట్ ఈస్ ద ప్రీవియస్ డెఫినేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రీవియస్ డెఫినేషన్ ఏంటి, ప్రజెంట్ వాట్ ఎవర్ లేటెస్ట్ డెఫినేషన్ ఏంటి, ప్రీవియస్ డెఫినేషన్స్ ఎలా చిన్నగా డ్రాబ్యాక్ అయిపోయినాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాం వన్ బై వన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి, మనం సహజంగా ఏ విధంగా చదువుతాము డెఫినేషన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ అని, ఆర్గానిక్ అని, ఫిజికల్ అని, ఎన్విరాన్మెంటల్ అని, అనలైటికల్ అని. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆర్గానిక్ కూడా ఒక బ్రాంచ్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ ఆర్ విచ్ స్టడీస్ అబౌట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసేది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేసేదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో డెఫినేషన్ అదే, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేయటము, ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి చదవటాన్ని ఏమంటాము ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ప్రీవియస్ డేస్లో అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మన సైన్స్ డెవలప్మెంట్లో సో ఏవైతే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయో, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ యానిమల్స్ నుంచి మరియు ప్లాంట్స్ నుంచి వచ్చేవి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము లాక్టిక్ యాసిడ్ కానీ తీసుకుంటే అది వచ్చి మిల్క్లో ఉంటుంది. మిల్క్ వచ్చి ఎక్కడ వస్తుందమ్మా, ఎనిమల్, బఫెలోస్ నుంచి, కౌస్ నుంచి ఎనిమల్. సో కాబట్టి అదేవిధంగా మన సిట్రిక్ యాసిడ్ తీసుకుంటే అవి సోర్స్ వచ్చి లెమన్. లెమన్ ఏంటమ్మా, సో ఒక ప్లాంట్ నుంచి వస్తుంది, ప్లాంట్. సో ఈ విధంగా సో అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సైన్స్లో ఉన్నప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి మాత్రమే అవైలబుల్ అనుకున్నారు. ఏదర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏదర్ ఎనిమల్స్ నుంచి కానీ అనుకున్నారు. సో కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రీవియస్ డేస్లో ఆ విధంగా భావించారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ టోటల్ వచ్చి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి కానీ ఎనిమల్స్ నుంచి మాత్రమే రావాలి. సో లాబొరేటరీలో ప్రిపేర్ చేయలేము అన్న అజంప్షన్, కన్సిడరేషన్తో సాగింది. సో సో లేటర్ వచ్చేది 1828లో హోలర్ అనే సైంటిస్ట్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ని లాబొరేటరీలో తయారు చేశాడు. సో అంతకు ముందు వరకు ఏమన్నారు, ఆర్గానిక్ కాంపౌండ్స్ ని లాబొరేటరీలో తయారు చేయలేము, we cannot prepare organic compounds in the laboratory, only we can obtain organic compounds from either animals or from plants అనే ఒక కన్సిడరేషన్లో ఉన్నాము. ఎప్పుడైతే హోలర్ అనే సైంటిస్ట్ లాబొరేటరీలో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేశాడో, సో ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దాని నేచర్ మొత్తము, మీన్స్ దాని ఒపీనియన్, వ్యూ వచ్చి మొత్తం ఎంటైర్ చేంజ్ అయింది. సో హోలర్ లాబొరేటరీలో ప్రిపేర్ చేసిన ఆర్గానిక్ కాంపౌండ్ ఏదంటే యూరియా. సో చూడమ్మా, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో అమ్మోనియం సైనైట్ అనే కాంపౌండ్ తీసుకొని హీట్ చేస్తే యూరియా అనే ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చింది. యూరియా వచ్చి ఒక ఆర్గానిక్ కాంపౌండ్. సో ఆర్గానిక్ కాంపౌండ్ ని ఫస్ట్ లాబొరేటరీలో హోలర్ అనే సైంటిస్ట్ ప్రిపేర్ చేశాడు. సో చాలా ఉండే ఇన్ఫర్మేషన్ అంతకు ముందు ప్రీవియస్ డేస్ లో వాటి గురించి జస్ట్ థియరీ పార్ట్, అవంతా థియరీ పార్ట్. ఎలా అయితే టామరిన్ నుంచి టాటారిక్ యాసిడ్ వస్తుంది, ఈ విధంగా రెడ్ యాండ్స్ నుంచి ఫార్మిక్ యాసిడ్ వస్తుందని. సో ఈ విధంగా చాలా థియరీ పార్ట్ ఉంది. ఆ థియరీ పార్ట్ మన బుక్స్ లో చూడగానే మనకి సింపుల్ గా అర్థమైపోతుంది. సో మనకి నేర్చుకోవాల్సినవి డిస్కస్ చేద్దాము. లేటర్ వచ్చేకి హైడ్రోకార్బన్స్ అనే ఒక డెఫినేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎందుకంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మేజర్ గా డిస్కస్ చేసేది ఎవరంటే ఆల్కేన్స్.
ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో స్టార్టింగ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనే కాంపౌండ్స్ తెలియాలి. సో స్టార్టింగ్లో సో కాబట్టి ఆల్కేన్లో ఒక ఫస్ట్ మెంబర్ తీసుకుంటే ఆల్కేన్లో ఫస్ట్ మెంబర్ వచ్చి మీథేన్ అంటాం. మీథేన్. ఆల్కేన్లో ఫస్ట్ మెంబర్ని ఏమంటాం మీథేన్, సెకండ్ మెంబర్ని ఏమంటాం ఈథేన్. సో ఆ ఫస్ట్ మెంబర్ మీథేన్ తీసుకుంటే ఫార్ములా వచ్చి CH4. ఫార్ములా ఏంటి CH4. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టే వాట్ ఎవర్ ఆ కాంపౌండ్లో ఎవరెవరు ఉన్నారు. సో కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. కాంపౌండ్ కంటైన్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. దాన్ని బేస్ చేసుకొని సో ఒక డెఫినేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు, హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? కార్బన్ అండ్ హైడ్రోజన్. సో కాంపౌండ్స్ విచ్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్ అనే ఒక డెఫినేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఓన్లీ ఆల్కేన్స్, ఆల్కైన్స్ కేసులు అయితే ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ఉంటాయి. ప్రజెంట్ వచ్చేళ్ళకి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చేళ్ళకి ఆల్కహాల్స్ తీసుకుంటే కార్బన్, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఏముంటుంది? ఆక్సిజన్ కూడా ఉంటుంది. అదేవిధంగా అమైన్స్ తీసుకుంటే నైట్రోజన్ కూడా ఉంటుంది. అదేవిధంగా సల్ఫర్ ఉన్న కాంపౌండ్స్ ఉన్నవి, అదేవిధంగా క్లోరిన్ ఉన్న కాంపౌండ్స్ కూడా ఉన్నవి. సో కాబట్టి హైడ్రోకార్బన్స్ అంటే ఓన్లీ మనము లిమిట్ అయిపోతాము హైడ్రోజన్కి మరియు కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్కి. కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్స్కి డెఫినేషన్ మరలా స్లోగా చేంజ్ చేసి ఏం చేసామంటే డెఫినేషన్ చూడమ్మా. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ కి డెఫినేషన్ ఫైనల్ గా ఎట్లా కన్క్లూడ్ చేసామంటే హైడ్రోకార్బన్స్ అండ్ మరియు వాటి యొక్క డెరివేటివ్స్, వాటి నుంచి డెరివ్ అయినవి. సో వాటి నుంచి డెరివ్ అయినవి ఏంటి? సో ఏమేమి మరి వాటి నుంచి డెరివేటివ్ కార్బన్, హైడ్రోజన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. వాటితో పాటు ఏమంటే ఆక్సిజన్ కానీ, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్, లేకపోతే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్, లేకపోతే హాలోజన్స్, కార్బన్, హైడ్రోజన్, ఫ్లోరిన్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్, హైడ్రోజన్. ఓకే, అలాంగ్ విత్ కార్బన్, హైడ్రోజన్ సమ్టైమ్స్ ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్, సల్ఫర్. సో ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ బ్రాడ్ గా డెఫినేషన్ వచ్చేళ్ళకి హైడ్రోకార్బన్స్ మరియు అండ్ దేర్ డెరివేటివ్స్ అంటే హైడ్రోజన్, కార్బన్ తో పాటు సమ్ కాంపౌండ్స్ ఆక్సిజన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు, లేకపోతే సల్ఫర్ ఉండొచ్చు, లేకపోతే హాలోజన్ ఉండొచ్చు. సో ఈ విధంగా హైడ్రోకార్బన్స్ అంటే ఓన్లీ హైడ్రోజన్, కార్బన్ కి లిమిట్ అయింది కాబట్టి ఆ లిమిటేషన్ నుంచి బయటకు రావడం కోసం డెరివేటివ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో ప్రెసెంట్ వచ్చి ఈ డెఫినేషన్ మనకి బెస్ట్ మీనింగ్ ఇస్తుంది. చూడమ్మా, ఫర్దర్ కంటిన్యూషన్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రొడక్షన్ కి ఫర్దర్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ వచ్చేళ్ళకి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అంటే క్యాటనేషన్. చూడమ్మా, క్యాటనేషన్ అంటే ఏంటో. సో ఐడెంటికల్ ఆటమ్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతాయి. ఐడెంటికల్ ఆటమ్స్ అంటే ఏంటి? సేమ్ ఆటమ్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ పోతూ నెంబర్ మీన్స్ లాంగ్ చైన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. కనెక్ట్ అవుతూ పోతూ లాంగ్ చైన్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆల్కేన్స్ లోకి ఎంటర్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఒకసారి మిథేన్ తీసుకుంటే ఫార్ములా వచ్చేలాగా ఏమంటాం అంటే CH4. సో ఆల్కేన్ ఫ్యామిలీలో నెక్స్ట్ మెంబర్ ఎవరంటే ఇథేన్. సో ఇథేన్కి వచ్చేసరికి ఇక్కడ రాసిన స్ట్రక్చర్ ఒకసారి గమనించండి. ఇక్కడ కార్బన్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ కార్బన్. సో ఈ కార్బన్ రెండేంటి? ఐడెంటికల్ ఆటమ్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినవి. ఏ విధంగా? కోవాలెంట్ బాండ్ ద్వారా. మేజర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో కార్బన్ కి ఇప్పుడు మనకి మాక్సిమం అన్ని కేసెస్ లో కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. ఎక్కడన్నా రేర్ కేసెస్ లో కొంచెం డిఫరెంట్ బాండ్ ఉంచాము. మెజారిటీ మనకి కోవలెంట్ బాండ్ గురించి వెళ్ళిపోతాము, కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తుంటాము. సో ఇక్కడ రెండు కార్బన్ ఆటమ్స్ ఏంటి? ఐడెంటికల్ ఆటమ్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినవి త్రూ కోవలెంట్ బాండ్. ఇథేన్ అనే మాలిక్యూల్. ప్రొపేన్ తీసుకుంటే ప్రొపేన్ లో 3 కార్బన్స్ ఉంటాయి. సో ఇక్కడ రాశాను మాలిక్యులర్ ఫార్ములా స్ట్రక్చర్ రాశాను మరియు 3 కార్బన్స్ రిప్రజెంట్ చేశాను. చూడండి 1 2 3. సో ఈ 3 కార్బన్స్ చూడండి మా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినవి. సో కార్బన్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ కార్బన్ అంటే ఏంటి? ఐడెంటికల్ ఆటమ్స్. అదేవిధంగా సెకండ్ కార్బన్ ఆల్సో కనెక్టెడ్ టు థర్డ్ కార్బన్.
సో ఈ విధంగా ఐడెంటికల్ ఆటమ్సే కనెక్ట్ అవుతున్నవి. అదేవిధంగా నెక్స్ట్ బ్యూటేన్ తీసుకుంటే అంటూ 4 కార్బన్స్ ఉంటవి. చూడండి, కార్బన్ ఈస్ కనెక్టెడ్ టు కార్బన్ బై కోవలెంట్ బాండ్. సెకండ్ కార్బన్ ఆల్సో కనెక్టెడ్ టు థర్డ్ కార్బన్ బై కోవలెంట్ బాండ్. థర్డ్ కార్బన్ ఆల్సో కనెక్టెడ్ టు ఫోర్త్ కార్బన్ బై కోవలెంట్ బాండ్. సో ఒకసారి గమనించండి, ఇక్కడ మీరు కార్బన్ వేరే కార్బన్ తో ఈ విధంగా ఐడెంటికల్ ఆటమ్ తో కనెక్ట్ అవుతూ పోతూ ఇక్కడ చూడమ్మా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ 2 కార్బన్స్ ఉంటే ఇక్కడ 3 కార్బన్స్ చైన్ గా మారింది. ఇక్కడ వచ్చేసరికి 4 కార్బన్స్ చైన్ గా మారింది. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో పెంటేన్ తీసుకుంటే 5 కార్బన్స్ చైన్ అవుతుంది. అదేవిధంగా 6 కార్బన్స్ తీసుకుంటే, 7 కార్బన్స్ తీసుకుంటే, 20 కార్బన్స్ తీసుకుంటే ఈ విధంగా పోతుంటే ఏమవుతాయి, మనకి లాంగ్ చైన్ ఫామ్ అవుతుంది. మనకేం ఫామ్ అవుతుంది, లాంగ్ చైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి డెఫినేషన్ చూడండి. సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్. ఐడెంటికల్ ఆటమ్స్ ఒకదానికొకటి సెల్ఫ్ లింక్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అయినాయి, టు ఫార్మ్ లాంగ్ చైన్ కాంపౌండ్స్. లాంగ్ చైన్ చూడండి. సో 4 కార్బన్స్ ఉంటే ఎంత చైన్ ఫామ్ అయింది, 20 కార్బన్స్ ఉంటే ఇంకెంత లాంగ్ గా ఉంటుంది, అది 100 కార్బన్స్ ఉంటే ఇంకెంత లాంగ్ ఉంటుంది. సో ఈ విధంగా లాంగ్ చైన్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తారని, ఈ విధంగా లాంగ్ చైన్ కాంపౌండ్స్. సో ఎన్ని రాసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటూ లాంగ్ చైన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా లాంగ్ చైన్ ఫామ్ చేసే కెపాసిటీ ఏమంటామంటే క్యాటనేషన్. ఈ లాంగ్ చైన్ చూడడం ఎలా ఉంది, ఈ విధంగా ఓపెన్ గా ఉంది. ఎలా ఉందమ్మా, ఈ విధంగా ఓపెన్ గా ఉంది. సో కాబట్టి వీటిని ఏమంటామంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటాము. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటాము. సో కొన్ని కేసుల్లో ఈ కార్బన్స్ ఒకదానికొకటి ఐడెంటికల్ ఆటమ్స్ సెల్ఫ్ లింకేజ్ అవుతా కోవలెంట్ బాండ్ ద్వారా ఒక్కోసారి ఈ విధంగా క్లోజ్డ్ సైక్లిక్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా క్లోజ్డ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా క్లోజ్డ్ గా ఫామ్ కట్టని ఏమంటామంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు, లేకపోతే రింగ్ కాంపౌండ్స్ అంటారు. అదే రాశాను, సైక్లిక్ కాంపౌండ్స్ రింగ్ కాంపౌండ్స్. సో 2 పాసిబిలిటీస్. ఐడెంటికల్ ఆటమ్ ఒకదానికొకటి సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్ ఎట్లా, త్రూ కోవలెంట్ బాండ్. బై కోవలెంట్ బాండ్ టు ఫామ్ ఏం ఫామ్ అవుతుంది, లాంగ్ చైన్స్ కానీ, లేకపోతే ఈ విధంగా రింగ్స్ కానీ. ఈ విధంగా క్లోజ్ అయి ఉంటానే ఉంటాను, ఈ విధంగా క్లోజ్ అయి ఉంటానే ఉంటాము రింగ్, లేకపోతే సైక్లిక్ కాంపౌండ్స్ అంటాము. సో ఈ విధంగా 2 బిహేవియర్స్, ఇది లాంగ్ చైన్ ఫామ్ చేయటం కానీ, లేకపోతే ఈ విధంగా రింగ్స్ ఫామ్ చేయటాన్ని ఏమంటామంటే క్యాటనేషన్. సో ఈ క్యాటనేషన్ అనేది స్పెసిఫిక్ గా ఏం చెప్పుకుంటున్నామంటే, స్పెసిఫిక్ గా మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ లో వాట్ ఎవర్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ లో కార్బన్ షోస్ హైయెస్ట్ క్యాటనేషన్ పవర్. కార్బన్ అనేది హైయెస్ట్ క్యాటనేషన్ పవర్ ఉంది. హైయెస్ట్ క్యాటనేషన్ పవర్ వల్ల ఈ విధంగా కార్బన్ అనేది నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేసింది. 1 కార్బన్ తో 1 కాంపౌండ్, 2 కార్బన్స్ తో అనదర్ కాంపౌండ్, 3 కార్బన్స్ తో అదర్ కాంపౌండ్, 4 కార్బన్స్ తో అదర్ కాంపౌండ్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరుగుతుంటే కాంపౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మెనీ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అయినాయి. లాక్స్, క్రోర్స్ లో ఫామ్ అయినవి. సో లాక్స్ ఆఫ్ కాంపౌండ్స్, క్రోర్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఈ విధంగా కార్బన్ కాంపౌండ్స్ ఫామ్. సో ఎప్పుడైతే కార్బన్ కాంపౌండ్స్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ పెరిగిపోయినాయో, వీటిని సపరేట్ గా చదవాల్సిన నెసెసిటీ ఏర్పడింది. ఆ నెసెసిటీ కోసమే మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక సపరేట్ బ్రాంచ్ ని ఎంచుకున్నాం కెమిస్ట్రీలో. సో అదే అన్ని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ లేకపోతే మనం ఇంత సపరేట్ గా ఇంత హెవీగా డిస్కస్ చేసిన పని లేదు. సో నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ పెరిగిపోయి కావడం వల్ల వాటిని ఒక సపరేట్ బ్రాంచ్ గా మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకేనా? సో ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో ఒక కార్బన్ మాత్రమే ఈ క్యాటనేషన్ పవర్ హైయెస్ట్ కలిగి ఉంది. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ కొన్ని కాంపౌండ్స్ ఉన్నవి, వాటి క్యాటనేషన్ వచ్చేకి లిమిట్. పాస్పరస్ చూసుకుంటే 4 పాస్పరస్ ఆటమ్స్ తో ఆ మాలిక్యూల్ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా పాస్పరస్ సింగిల్ బాండ్ పాస్పరస్ ఉంటవి. ఇక్కడ కూడా పాస్పరస్ సింగిల్ బాండ్ పాస్పరస్ ఉంటవి. ఇక్కడ కూడా పాస్పరస్ సింగిల్ బాండ్ పాస్పరస్ ఉంటవి. సో ఈ విధంగా P4 స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ పాస్పరస్ సింగిల్ బాండ్ పాస్పరస్ ఉంటుంది, కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ లాగా. అయితే 4 పాస్పరస్ మాత్రమే లిమిట్ అయిపోయింది. ఓన్లీ 4 పాస్పరస్ మాత్రమే సెల్ఫ్ లింకేజ్ అవుతుంది ఐడెంటికల్ ఆటమ్స్. కాబట్టి కార్బన్ తో పోల్చుకుంటే దీని క్యాటనేషన్ పవర్ తక్కువ. కార్బన్ వచ్చేసరికి 4 కాదు, 40, 100. సో ఈ విధంగా ఒక కాంపౌండ్ లోనే 100 కార్బన్స్ ఉంటాయి. ఒక
ఒక కాంపౌండ్లో నుండి 100 కార్బన్స్ ఉంటాయి, 120 కార్బన్స్ ఉంటాయి, ఈ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. కాబట్టి క్యాటినేషన్ పవర్ హైయెస్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో కార్బన్కి క్యాటినేషన్ పవర్ హైయెస్ట్ ఉండడానికి వాట్ ఈస్ ద రీజన్? సో ఓకే, ఎట్లయితే మనం క్యాటినేషన్ పవర్ హైయెస్ట్ అని చెప్పుకున్నాము, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? సో 2 రీజన్స్ ఇచ్చుండారమ్మా. ద ఫస్ట్ రీజన్ ఈజ్ డ్యూ టు టెట్రావాలెన్సీ. డ్యూ టు ఇట్స్ టెట్రావాలెన్సీ. సో టెట్రా అంటే 4, వ్యాలెన్సీ అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్, నెంబర్ ఆఫ్ బాండ్స్. సో కార్బన్ వచ్చేసరికి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ కెన్ ఫామ్ 4 బాండ్స్. టెట్రా. మోనో అంటే 1 అంటాము, డై లేకపోతే బైని 2 అంటాము, ట్రై 3. సో 4 వచ్చేసరికి టెట్రా. కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ ఫామ్ చేయడానికి ఏమంటామంటే టెట్రా వాలెన్సీ. సో ఈ విధంగా 4 బాండ్స్ ఫామ్ చేయడం వల్ల అదొక రీజన్ ఇచ్చారు. 4 బాండ్స్ వల్ల క్యాటినేషన్ పవర్ అని ఇచ్చారు. ఇంకో అనదర్ రీజన్ ఏమి ఇచ్చారంటే డ్యూ టు స్ట్రాంగ్ కార్బన్ బాండ్ కార్బన్. డ్యూ టు స్ట్రాంగ్ కార్బన్ బాండ్ కార్బన్. సో ఈ కార్బన్ వచ్చేసరికి స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుందంట విత్ అనదర్ కార్బన్తో. ఎవరితో? ఒక కార్బన్ అనేది స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎవరితో? అనదర్ కార్బన్తో. స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేయటం వల్ల సో ఈ విధంగా మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ అవుతా పోతున్నవి. స్ట్రాంగ్ బాండ్ అంటే ఏంటి? కాంపౌండ్స్ రెడీగా ఉంటాయి, ఎలిమెంట్స్ రెడీగా ఉంటాయి కదా. కార్బన్ ఉంది, స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేయటం అంటే రెడీగా ఉంటుంది. ఇట్ కెన్ ఫార్మ్ స్ట్రాంగ్ బాండ్ విత్ అదర్ కార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక C-bonds అనేది ఒక కార్బన్ అనేది అనదర్ కార్బన్తో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తే ఆ కార్బన్ ఏం చేస్తుంది? ఇంకో కార్బన్తో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేయడం కోసం ట్రై చేస్తుంది. సో బాండ్స్ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల, సో స్ట్రాంగ్ CC బాండ్ ఉండటం వల్ల కూడా క్యాటినేషన్ పవర్ హైయర్ ఉండడానికి రీజన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ బాండ్స్ అనుకోండి, ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ P5 అనే పాస్పరస్ కనెక్ట్ అయింది. P5 అనే ఫర్ ఎగ్జాంపుల్ P5 అనే పాస్పరస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ P4తో లిమిట్ అయింది. ఇంకొక పాస్పరస్ కనెక్ట్ అవ్వగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీక్ బాండ్ అనుకోండి, ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోవటం వల్ల P4తో ఆగిపోయింది. అక్కడ కార్బన్ వచ్చే వాళ్ళకి ఇంకొక కార్బన్తో అనదర్ కార్బన్తో ఈ విధంగా నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ మనకి ఏమొస్తుంది? లాంగ్ చైన్స్ వస్తున్నవి. కారణం ఏంటి? స్ట్రాంగ్ బాండ్ అవడం వల్ల. కార్బన్ అనేది స్ట్రాంగ్ అవటం వల్ల లాంగ్ చైన్స్ మరియు సైక్లిక్ కాంపౌండ్స్, మినీ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నవి. ఓకే, ఫాస్ఫరస్ తో పోల్చుకుంటే కార్బన్ అనేది స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తున్నాము. ఓకే, కాబట్టి క్యాటినేషన్ పవర్ హైయెస్ట్ అన్నాము. కానీ ఓకే, అది కూడా ఓకే. సో స్ట్రాంగ్ బాండ్ ఎందుకు ఫామ్ చేస్తుంది? దానికి కూడా రీజన్ వచ్చేది. కార్బన్ స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్. కార్బన్ అనేది స్మాల్ సైజ్ అవడం వల్ల ఎవరితో పోల్చుకుంటే ఫాస్ఫరస్తో పోల్చుకున్నా లేకపోతే సిలికాన్తో పోల్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్టయితే కార్బన్ వచ్చేసరికి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్, వేరాస్ ఫాస్ఫరస్ వచ్చేసరికి బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. మీకు ఆల్రెడీ తెలుసు గ్రూప్స్లో టాప్ టు బాటమ్ వెళ్తుంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సైజ్ వచ్చేసరికి ఫాస్ఫరస్ వచ్చేసరికి లార్జ్ సైజ్ ఉంటుంది, కార్బన్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఉంటుంది. సో స్మాల్ సైజ్ అవటం వల్ల సో ఆటమ్స్ 2 క్లోజ్గా ఉంటాయి. క్లోజ్గా ఉంటే అట్రాక్షన్స్ పెచ్చుగా ఉంటాయి. అట్రాక్షన్ పెచ్చు ఉంటే బాండ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. అట్లా కాకుండా ఫాస్ఫరస్ కానీ సిలికాన్ కానీ తీసుకుంటే లార్జ్ సైజ్ ఆటమ్స్ వల్ల ఆటమ్స్ ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. సో ఆటమ్స్ విల్ బి ఇన్ సమ్ డిస్టెన్స్. ఆటమ్ విల్ బి ప్రెజెంట్ అట్ సమ్ డిస్టెన్స్ లో ఉంటవి. ఎప్పుడైతే కొంచెం దూరంలో ఉంటావో, సమ్ డిస్టెన్స్ లో ఉంటావో, ఆ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతాయి? అట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. అట్రాక్షన్స్ ఆర్ లెస్ when atoms are close, attractions are more. When atoms are far away, so దూరం ఉన్నప్పుడు ఏమవుతాయమ్మా? అట్రాక్షన్స్ ఆర్ వీక్. అట్రాక్షన్స్ వీక్ అయితే బాండ్ ఏమవుతుంది? వీక్ అవుతుంది. బాండ్ కూడా ఏమవుతుంది? వీక్ అవుతుంది. సో ఈ విధంగా కార్బన్ అనేది హైయెస్ట్ క్యాటినేషన్ పవర్ చూపించడానికి ద రీజన్ ఈస్ కార్బన్ బాండ్ ఈ స్ట్రాంగ్ బాండ్ అవడానికి రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ స్మాల్ సైజ్ అవడం వల్ల అట్రాక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నవి. కాబట్టి బాండ్ వచ్చి స్ట్రాంగ్ అయింది. ఓకే, సో ఫర్దర్ కంటిన్యూషన్ చూడమ్మా. సో క్యాటినేషన్ గురించి డిస్కస్ చేసాము. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ క్యాటినేషన్ పవర్ ఎవరికి? కార్బన్కి. కాబట్టి ఇట్ కెన్ ఫార్మ్ లాంగ్ చైన్స్ ఫామ్ అవుతుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, ఇది మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, మరి మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, బై కార్బన్ బాండ్స్, ఐడెంటికల్ ఆటమ్స్. మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
మరియు దాని బాండింగ్ ఎలా ఉంటుంది డిస్కస్ చేయాలి. సో మనము ఫర్దర్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ డిస్కస్ చేయాలంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ తెలియాలి ఎలా గీయాలనేది. నెక్స్ట్ దాని బాండింగ్ ఎలా ఉందో తెలియాలి. బాండింగ్ ఏదైతే కెమికల్ బాండింగ్ నేర్చుకుంటామో ఆ బాండింగ్ ఎలా ఉందో తెలియాలి. ఎవరివి? కార్బన్వి. సో ఎవరివి? కార్బన్వి. కాబట్టి మనకి పీరియాడిక్ టేబుల్లో కార్బన్ వచ్చేసరికి సిక్స్త్ ఎలిమెంట్కి వచ్చేసరికి మనం జనరల్గా చూద్దాము గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో సిక్స్త్ ఎలిమెంట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ వచ్చి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 6, అటామిక్ నెంబర్ ఎంతైతే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, సో అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఎలక్ట్రాన్స్ 6. సో ఒకసారి దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే గ్రౌండ్ స్టేట్లో ఎవరిది? కార్బన్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ అని గ్రౌండ్ స్టేట్ రాస్తే సో మీకు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ అనేవి అటామిక్ స్ట్రక్చర్లో తెచ్చుకుంటాం మనము. సో 1s2 2s2 2p2 1s2 2s2 2p2. సో ఇక్కడ ఈ 1 అనేది ఏంటమ్మా? ఫస్ట్ షెల్. సో ఏంటి? ఈ 2 అనేది సెకండ్ షెల్. సో వాటిని మనం ప్రిన్సిపల్ క్వాంటం మెంబర్స్ అంటాము. వాటిని వచ్చి KLMN, K, క్యాపిటల్ L అనే వాటితో కూడా సింబల్స్తో కూడా రిప్రజెంట్ చేస్తాము. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. సెకండ్ షెల్ వచ్చేసరికి సో 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి. అదేవిధంగా 2pలో కూడా 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్. మొత్తం మన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ 6 కాబట్టి చెక్ చేసుకొని 2 + 2 4 + 2 6 టోటల్ 6 ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఒకసారి 6 ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేస్తే సో మీకు ఆల్రెడీ తెలుసు ఈచ్ ఆర్బిటాల్ క్యాన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్. మరియు సో ఎస్ అనే సబ్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ ఉంది. బట్ P అనే సబ్ షెల్లో సో P సబ్ షెల్ కంటైన్ 3 ఆర్బిటాల్స్. ఆ 3 ఆర్బిటాల్స్ ఎవరు? Px, Py, Pz. సో P అనే సబ్ షెల్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ Px, Py, Pz ఆర్బిటాల్స్. సో 1s2 as it is అలాగే రాశాను, 2s2 కూడా అలాగే రాశాను. సో P sub shell contains 3 orbitals Px, Py, Pz. కాబట్టి దాన్ని డివిజన్ చేసి రాశాను. సో whatever 2 electrons ని రిప్రజెంట్ చేసాము, whatever 2 electrons of 2s orbital అగైన్ రిప్రజెంట్ చేసాము. సో 2p ఆర్బిటాల్స్ 2pలో వచ్చేసరికి ఆర్బిటాల్స్ 3 ఉన్నవి కానీ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 2 ఉన్నవి. కాబట్టి Px ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్, Py ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ చూపించి Pz ఆర్బిటాల్ ఎంటీగా చూపించాము, Pz ఆర్బిటాల్ ఖాళీగా చూపించాము. సో జాగ్రత్తగా చూడమ్మా, కెమికల్ బాండింగ్ మనం డీటెయిల్గా చదువుకుంటాం. బాండింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే అన్పైర్ ఎలక్ట్రాన్స్. సో బాండ్ ఫామ్ కావాలంటే 2 ఆటమ్స్ కావాలి. సో కెమికల్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. సో కనీసం 2 ఆటమ్స్ ఉంటేనే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కడైనా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉందంటే ఫ్రెండ్షిప్ కనీసం 2 పర్సన్స్ ఉంటే సో మినిమం 2 పర్సన్స్ ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ ఏర్పడేది. ఒక పర్సన్తో సో ఫ్రెండ్షిప్ అనేది పాసిబుల్ కాబట్టి మినిమం 2 పర్సన్స్ కావాలి. అదేవిధంగా ఒక కెమికల్ బాండ్ ఫామ్ చేయాలంటే మినిమం 2 ఆటమ్స్ కావాలి. సో కాబట్టి 2 ఆటమ్స్లో ఆ 2 ఆటమ్స్ వచ్చేళ్ళకి ఎలా ఉంటుందని సహజంగా సో ఒక ఆటంలో ఉన్న అన్పైర్ ఎలక్ట్రాన్ అనదర్ ఆటంలో ఉన్న అన్పైర్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఓవర్లాప్ అవటం వల్ల సో బాండ్ ఫామ్ అవుతుంది. సో బాండ్స్ వచ్చేళ్ళకి బాండ్స్ ఫామ్ కావాలంటే మనకేం కావాలి? అన్పైర్ ఎలక్ట్రాన్స్ కావాలి. అన్పైర్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్. సో అన్పైర్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటమ్మా? సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమంటామంటే 2 కాబట్టి పెయిర్ అంటాము. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమంటాము? పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటాం. పెయిర్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి బాండ్స్ ఫామ్ చేసేది ఎవరు? అన్పైర్ ఎలక్ట్రాన్స్. బాండ్స్ ఫామ్ చేసేది ఎవరు? అన్పైర్ ఎలక్ట్రాన్స్. సో అవి అలోన్ గా సింగిల్ గా ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్దర్ గా బాండ్ ఫామ్ చేసేది ఎవరు అంటే వ్యాలెన్స్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఫర్దర్ గా బాండ్ చేసేది వ్యాలెన్స్ షెల్ లో ఉన్న హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ షెల్ లో ఉన్న సో ఇక్కడ వచ్చేసరికి మనకి వ్యాలెన్స్ షెల్ వచ్చేసరికి సో ఏదైతే లాస్ట్ షెల్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే వ్యాలెన్స్ షెల్ అంటాం. సో ఇది వచ్చేసరికి ఏంటి? ఫస్ట్ షెల్ K. ఇది వచ్చేసరికి సెకండ్ షెల్ క్యాపిటల్ L. సో ఆటంకి ఏదైనా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినాక లాస్ట్ షెల్ ఏమంటామంటే వ్యాలెన్స్ షెల్ అంటాము. వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అది కూడా ముఖ్యంగా జనరల్ గా వచ్చేసరికి అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సమ్ టైమ్స్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దాన్ని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లో డిస్కస్ చేసుకుంటాము. జనరల్ గా వచ్చేసరికి అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి బాండింగ్ లో. సో ఒకసారి మీరు గమనించితే
గ్రౌండ్ స్టేట్ లో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ పెయిర్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ రెండు మాత్రమే ఉన్నవి. సో హియర్ దేర్ ఆర్ ఓన్లీ 2 అన్పెయిర్ ఎలక్ట్రాన్స్. సో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2. సో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ 2 అయితే ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. కానీ మనము స్టార్టింగ్ లో చెప్పుకున్నాము కార్బన్ విల్ ఫామ్ 4 బాండ్స్, కార్బన్ విల్ షో టెట్రావాలెన్సీ. సో మనము స్టార్టింగ్ లో చెప్పినాం కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి. మరి 4 బాండ్స్ ఫామ్ చేయాలంటే తప్పనిసరిగా దాని దగ్గర ఏముండాలి? అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ 4 ఉండాలి. అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉండాలి 4 ఉండాలి. సో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ 4 ఉండడం కోసము సో వ్యాలెన్స్ షెల్ లోని ఇక్కడ పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఒకటి, వ్యాలెన్స్ షెల్ లోని ఒక పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో 2s ఆర్బిటాల్ లోని పెయిర్డ్ ఎలక్ట్రాన్ 2pz empty ఆర్బిటాల్ లోకి ఎక్సైట్ అవుతుంది. ఎక్సైటేషన్ అంటే సో లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తాం. సో ఈ విధంగా సో 2s అనేది లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్, 2p అనేది హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్. సో ఎలక్ట్రాన్ అనేది సో లోయర్ నుంచి హైయర్ కి ఈ విధంగా జంప్ చేయటాన్ని ఏమంటామంటే ఎక్సైటేషన్. సో ఇక్కడ ఎక్సైటేషన్ కి ముందు 2 అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 అన్పెయిర్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ కెన్ ఫార్మ్ 2 బాండ్స్. కానీ మనకి 4 బాండ్స్ ఫామ్ చేయాలి కాబట్టి ఎక్సైటేషన్ చేస్తుంది. సో 2s ఆర్బిటాల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ విల్ ఎక్సైట్ ఇంటూ empty orbital of 2pz. సో ఎప్పుడైతే ఎక్సైటేషన్ అయిందో సో 2s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఒకటి మాత్రమే ఉంటుంది. ఒకటి ఎందుకు? అదర్ ఆర్బిటాల్ లోకి షిఫ్ట్ అయింది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి 2pz లో ప్రీవియస్ ఎంటీ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ వచ్చింది. సో ఎక్సైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసి ఉంటాను చూడండి. ఈ కేసులో మీరు గమనించండి అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. సో ఎక్సైటేషన్ అయినాక అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినవి? 4 అన్పెయిర్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ అన్పెయిర్ ఎలక్ట్రాన్. ఇది ఏంటి? పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో పెయిర్డ్ ఎలక్ట్రాన్ అది బ్యాలెన్స్డ్ షెల్ కాదు, బ్యాలెన్స్డ్ షెల్ కి బిఫోర్ షెల్. సో బ్యాలెన్స్డ్ షెల్ వచ్చేసరికి సో ఇక్కడ నుంచి చూపించాం మనము. సో ఈ సెకండరీ స్టార్ట్ అవుతుంది 2s 2p. సో బ్యాలెన్స్డ్ షెల్ లో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ మొత్తం మనకి 4 వచ్చినవి. 1 2 3 4 అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ 4 అనేవి. సో అన్పెయిర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. సరే ఓకే. సో ఈ ఎక్సైటేషన్ అంటే ఏంటి? లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి జంప్ అవడం. సో మరి లోయర్ నుంచి హైయర్కి వెళ్ళాలంటే ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సో ఎనర్జీ ఆఫ్ ఎక్సైటేషన్ వచ్చేసరికి 501.6 కిలోజౌల్ పర్ మోల్. సో 1 మోల్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఎక్సైటేషన్ అవడానికి ఎంత ఎనర్జీ అనేది అవసరం అవుతుంది? ఓకే, 1 మోల్ వచ్చేసరికి మనము మీకు ఆల్రెడీ అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని మీకు ఐడియా ఉంది, లేకపోతే నేర్చుకుంటాము స్ట్రైగోమెట్రీలో 6.023 × 10⁻23 కార్బన్ ఆటమ్స్, లేకపోతే మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్ అంటాము. సో ఈ విధంగా ఎక్సైటేషన్ అవ్వడానికి ఇంత ఎనర్జీ కావాలి. దీనికి ఫర్ 1 మోల్ ఆఫ్ కాంపౌండ్. సో ఈ విధంగా కార్బన్ అనేది టెట్రావాలెన్సీ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఎక్సైటేషన్ విల్ టేక్స్ ప్లేస్. ఫర్దర్గా వచ్చాలి ఇంకో పాయింట్ అమ్మా. మనకున్న ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మనకి మెయిన్ కార్బన్ కాబట్టి ఆ కార్బన్ ఆటం అనేది హైబ్రిడైజేషన్, ఇట్ అండర్గోస్ హైబ్రిడైజేషన్ గురించి మనం కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్డ్ గా మనం నేర్చుకుంటాము. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉన్నాయి. sp, sp2, sp3, sp3d1, sp3d2, sp3d3. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉన్నాయి. కానీ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఓన్లీ మనం కార్బన్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి సహజంగా కార్బన్ లో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనము డి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎస్ మరియు పి గురించి డిస్కస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ గురించి ఐడియా ఉండాలి. ఫస్ట్ వచ్చేసరికి 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఇంటర్మిక్స్ అయితే వాటిని ఏమంటాము sp హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి sp2లో 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే ఏమంటాము sp2 హైబ్రిడైజేషన్. sp3 వచ్చేసరికి 1s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్ ఎవరికి మొత్తం ఆఫ్ కార్బన్ వే. సో ఇక్కడ వచ్చేసరికి 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్ ఆఫ్ సేమ్ కార్బన్. సో ఈ రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్, మాత్రం హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయితే ఏమంటాము 1s మీన్స్ s1 p1 అంటాము. అట్లా కాకుండా ఈ s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయితే వాటిని ఏమంటాము s1 p2 అంటాము. సింపుల్ గా అయితే sp2 అంటాము. అట్లా కాకుండా 3p ఆర్బిటాల్స్ ఒక s ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయితే ఏమంటామంటే
S1 P3 అంటాము. జనరల్ గా ప్రొనౌన్సియేషన్ వచ్చేది SP3 అంటారు. సో ఈ విధంగా హైబ్రిడైజేషన్ వచ్చేది మనకి మేజర్లీ SP2 SP3 hybridization carbon ఏం చేస్తుంది? So carbon undergoes SP or SP2 or SP3 hybridization in those compounds.